అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతులకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 26 నుంచి రైతు భరోసా నిధులని తమ ఖాతాలోకి జమ చేస్తామంటూ హామీ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వరుస క్రమంలో ఎకరానికి ఒక రోజు, 2 ఎకరాలకు ఒక రోజు ఈ రకంగా వరుసగా వేసుకుంటూ వస్తోంది. ప్రతిరోజు కూడా ఎన్ని ఎకరాలకి ఎంత మొత్తంలో జమ అయ్యాయి, ఏ జిల్లాల వారీగా ఎంత మొత్తంలో విడుదల చేస్తామని కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రకటన కూడా విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి రైతుల గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి 3 ఎకరాల లోపునటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులను జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. 3 ఎకరాల లోపు అన్నదాతలు తమ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని చెప్పుకొచ్చింది. ఇక ఎకరాకి 6,000 రూపాయల చొప్పున నిధులు జమ అవుతున్నాయి. 3 ఎకరాల లోపు రైతు భరోసా కోసం 1,230 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక 3 ఎకరాల భూమి ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా సుమారుగా 3 ఎకరాల లోపునటువంటి రైతుల కుటుంబాల విషయానికి వస్తే 9.56 లక్షల మంది రైతులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈరోజు ఆ 9.56 లక్షల రైతుల ఖాతాలోకి 3 ఎకరాల సంబంధించిన రైతు బంధు నిధులు అంటే సుమారుగా ఒక్కొక్కరి ఖాతాలో 18,000 రూపాయల వరకు జమ కాబోతున్నాయి. ఇప్పటివరకు 44,82,225 మంది రైతులకి 58.13 లక్షల ఎకరాలకి 3,487.82 కోట్ల రూపాయలు జమ చేసినట్టుగా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి మరి డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి రైట్. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేస్తోంది. ఎకరాకి 6,000 రూపాయల చొప్పున 2 విడతల్లో భాగంగా ఏడాదికి 12,000 రూపాయలు విడుదల చేస్తామంటూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 ఎకరాల లోపున ప్రతి రైతుకు కూడా తమ ఖాతాలోకి రైతు భరోసా నిధులను జమ చేశామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తోంది. అయితే ఈరోజు 3 ఎకరాల లోపునటువంటి ప్రతి రైతుకు కూడా జమ చేస్తున్నామని, దానికి సంబంధించి 1,232 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తోంది. ఇప్పటివరకు ఏ జిల్లాల వారీగా ఎంత మొత్తంలో నిధులు విడుదల చేశాము, ఎంతమంది రైతులకి లబ్ధి జరిగిందనే విషయాన్ని కూడా చాలా నిర్దిష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని విడుదల చేస్తూనే ఉంది. తాజాగా ఇప్పటివరకు 58 లక్షల కుటుంబాలకి 44 లక్షల కుటుంబాలకి న్యాయం చేయగలిగాము. 58 లక్షల ఎకరాలకి రైతు భరోసా నిధులు విడుదల చేశాము. సుమారుగా 3,500 కోట్ల రూపాయలను విడుదల చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తోంది. మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, సో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకు సంబంధించిన విషయంలో కూడా గతంలో ఒక అనుమానం ఏంటంటే మొదటి రోజు 1 ఎకరం వారికి వచ్చేది, తర్వాత రోజు 2 ఎకరం వారికి, 3వ రోజు 3 ఎకరాల వారికి, ఇలా వరుస క్రమంలో వారం రోజుల్లో పూర్తిగా కూడా రైతు బంధు నిధులు అప్పట్లో జమ అయ్యాయని చెప్పి రైతులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఎందుకో ఆలస్యం అవుతూ వస్తోంది. రోజువారీగా నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. సో ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రైతు భరోసా నిధులకు సంబంధించిన విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, రైతులు ఏమనుకుంటున్నారు? మనం చూసాం గతంలో ఆల్రెడీ జనవరి 26వ తారీఖున ప్రారంభమైనటువంటి పథకంలో ముందుగానే ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, ఈ రోజు హాలిడే ఉంది, రేపటి నుంచి డబ్బులు అకౌంట్లో పడిపోతాయి, బెనిఫిషియరీ అకౌంట్ లో అనేటువంటిది విడతల వారీగా పడతాయని చెప్పారు. అది కూడా March 31 కట్ ఆఫ్ డేట్ పెట్టారు లాస్ట్ కి. అంటే March 31 వరకు మీకు వ్యవసాయానికి అనుకూలంగా సాగు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి అన్ని భూములకు రైతు భరోసా కింద ఎకరానికి 6,000 చొప్పున డైరెక్ట్ గా పడతాయని చెప్పారు. ఇది మొదటి దఫా. 2వ విడత మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఫేజ్ లో పడతాయి. సో March 31 కు పడేది అంతా కూడా ఇప్పుడు మొదటి ఫేజ్ కింద. ఇప్పటి వరకు 1 ఎకరా 2 ఎకరాలు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ 3 ఎకరాల వరకు వస్తుంది. 3 ఎకరాల తర్వాత 4 నుంచి 5 ఎకరాల ఉన్నటువంటి రైతులకి, తర్వాత చివరాఖర్లో హైయెస్ట్ ఎంత ఉన్నా కూడా వారందరికీ వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పే చేసేలా డైరెక్ట్ బెనిఫిషియరీ అకౌంట్ లోకి జమ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా సమకూర్చుకుంది. మనం చూసాం గతంలో మొత్తం 9,000 కోట్ల నుంచి 10,000 కోట్లు నిధులు సమకూర్చుకున్నారు. వివిధ మార్గాల ద్వారా అనవసర ఖర్చులు తగ్గించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సిద్ధంగానే ఉంది. కానీ డిలే అవుతుండడంతో రైతులు కాస్త ఆందోళన చెందుతా ఉన్నారు. మొదట 1 ఎకరం ఉన్నటువంటి వారికి పడడంతో 2 ఎకరాలు 3 ఎకరాలు మాకెప్పుడు పడతాయి అనేటువంటిది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అందులో 3.5 ఎకరాల వాళ్ళు ఉన్నారు, 4.5 ఎకరాల వారు ఉన్నారు, 5.5 ఎకరాల వారు ఉన్నారు, ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. కాస్త ఆందోళన ఉంది, పడతాయా పడవా, నిజంగా కట్ అవుతాయా అనేటువంటిది. గతంలో కేసీఆర్ రైతు బంధు ఇచ్చినప్పుడు ఒకటే దఫాలో అందరికీ దాదాపు 10 నుంచి 15 రోజుల్లో ఎన్ని ఎకరాల భూమి ఉన్నా, ఎంతమంది పేరుపైన భూమి ఉన్నా, కనీసం 1 ఎకరా లేకపోయినా అరెకరం ఉన్నా అరెకరానికి సంబంధించి కూడా రైతు బంధు కింద డబ్బులు జమ అయ్యేటివి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన రివ్యూ చేసింది, 1 ఇయర్ సబ్ కమిటీ వేసింది, కేబినెట్ సబ్ కమిటీ. అది ఇచ్చిన నివేదిక పైన చర్చించారు, అసెంబ్లీలో చర్చించారు.
అన్ని పార్టీల నిర్ణయాలు తీసుకున్నారు. సో నిజంగా కట్ అవుతుందా? ఒకవేళ ఐటీ పే చేసే వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, తర్వాత ప్రజాప్రతినిధులు వీళ్ళు ఏమైనా డబ్బులు వీళ్ళకి పడట్లేదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి వాళ్ళంతా ఎదురు చూస్తా ఉన్నారు. ఇన్ని రోజులైంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1 year కంప్లీట్ గా 14 months అవుతోంది. కాబట్టి ఇప్పటి వరకు కనీసం మొదటి ఫేజ్ కింద ఇవ్వాల్సినటువంటి డబ్బులు పూర్తిగా అందకపోవడంతో ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతా ఉంది. ప్రస్తుతానికి 3 ఎకరాల భూమి ఉన్నటువంటి 9,56,000 మందికి ఈ డబ్బులు అకౌంట్ లో పడుతున్నాయి. ఇప్పటి వరకు చూస్తే మొత్తం ఓవరాల్ గా స్టేట్ గా 44,82,265 మంది రైతులకు డబ్బులు అకౌంట్ లో పడ్డాయి. 1 ఎకరా 2 ఎకరాలు. మనం చూసాం ముఖ్యమంత్రి స్టేట్మెంట్ గతంలో మొత్తం వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, భూములు ఉన్నటువంటి వారిని వివరాలు తీసుకుంటే 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపల ఉన్నటువంటి వాళ్ళే 80% ఉన్నామని చెప్పారు. మిగతా 20%లో కొద్దిమంది వ్యవసాయం చేయట్లేదు, దూరంగా ఉన్నారు. ఒక 22% మాత్రమే పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, మిగతా అంతా కూడా చిన్న సన్నకారు రైతులే ఉన్నారు అనేటువంటిది గతంలో స్టేట్మెంట్ చేశారు. కాకపోతే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది 31st March కట్ ఆఫ్, అంటే 31st వరకు మొత్తం రైతు భరోసా నిధులు పడనున్నాయి. రైట్ మధు, అంటే ప్రెసెంట్ ఇంకొక అనుమానం సోషల్ మీడియాలో ప్రచారం ఏంటంటే పూర్తిగా రైతు బంధు, రైతు భరోసాకు సంబంధించిన నిధులు అయితే ఉన్నాయో, రైతు భరోసా నిధులు ఒకవేళ కనుక 3 ఎకరాల వారు కనుక ఉంటే వారి ఖాతాలోకి ఎకరానికి 6,000 చొప్పున 18,000 రూపాయలు పడాల్సింది కాస్త తగ్గించి పడుతున్నాయి, తక్కువ మొత్తంలో పడుతున్నాయి. కారణం ఏంటని అధికారులు అడిగితే సమాధానం చెప్పాలంటే కూడా ఒక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ నిజంగానే ఇటువంటి సమస్య క్షేత్రస్థాయిలో ఉందా, కేవలం సోషల్ మీడియా ప్రచారం వరకే ఆగిపోయిందా? అంటే ఇంతవరకు అట్లాంటి ఎర్రర్స్ ప్రభుత్వం దృష్టికి రాలేదు. ఎందుకంటే ప్రభుత్వం చాలా స్పష్టంగా కేటగిరైజ్డ్ లిస్ట్ చేశారు. 1 ఎకరం ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత 1 ఎకరం పైనుంచి 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు, అంటే 1 ఎకరం 5 గుంటలు, 10 గుంటలు, 15 గుంటల భూమి ఉన్నా కూడా వాళ్ళు 2 ఎకరాల కేటగిరీలోకి వస్తారు. అంటే 2 ఎకరాలకు పడేటువంటి టైంలో వాళ్ళకి డబ్బులు పడతాయి. 2 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళు 3 ఎకరాలు ఉన్నటువంటి, సో కేటగిరైజ్డ్ లిస్ట్ చేశారు. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ 2 ఎకరాల వరకు ఉన్నటువంటి వారికే డబ్బులు కరెక్ట్ గా పడ్డాయి. 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాల వరకు పడ్డాయి. 3 ఎకరాల పైన అరగుంట, తర్వాత ఇంకా 2 గుంటలు 3 గుంటలు ఉన్నటువంటి వారికి కూడా 4 ఎకరాల కేటగిరీలోకి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళకి ఆ టైంలో పడుతుండొచ్చు. ప్రస్తుతానికైతే అట్లాంటి మాన్యువల్ ఎర్రర్స్ అయితే రాలేదు. చూడాలి నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉంటే అంటే నోడల్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళని సంప్రదించవచ్చు అనేటువంటిది ప్రభుత్వం గతంలో చెప్పింది. మరి అట్లాంటి సంఘటనలు అయితే ఇంతవరకు అయితే తెరపైకి రాలేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న అంటే మనకు కొన్ని లిమిట్స్ అయితే పెట్టింది ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకని కొన్ని నిబంధనలు ఏదో పెట్టినట్టుగా ప్రచారం జరిగింది. అటువంటి నిబంధన అమలు అవుతుందా? ఎటువంటి కండిషన్స్ అమలు అవుతున్నాయి? ఒకవేళ కనుక వారికి రైతు భరోసా రాకపోతే వారు ఎటువంటి రియాక్షన్ ఇస్తున్నారు? అంటే అధికారుల దగ్గర సంప్రదిస్తున్నారా, లేకుంటే ఇంకేదైనా దరఖాస్తు చేసుకోవాల్సి ఉందా? ఎవరికైనా మిస్ అవుతున్నాయా? అంటే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, ఈసారి ఇచ్చేటువంటి రైతు భరోసాకి సంబంధించినటువంటి బెనిఫిషియరీ లిస్ట్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా వ్యవసాయానికి అనుకూలంగా ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి భూములన్నిటికీ వేస్తామన్నారు. అంటే గతంలో పంట వేసిన వారికే, వ్యవసాయం చేస్తున్నటువంటి వరకే వేస్తామనేటువంటి చర్చ జరిగింది. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టింది. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న అన్ని భూములకు రైతు భరోసా నిధులు కేటాయిస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు అలాంటి ఆ నిబంధనలు ఏం లేదు ప్రస్తుతానికి. గతంలో ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినట్టు రోడ్లకు, ఆ తర్వాత వెంచర్లకు, ఆల్రెడీ ప్లాట్లు అమ్మేసుకొని ఇల్లు అయినటువంటి వాటికి మాత్రమే ఇయ్యమని చెప్పారు గతంలో, వృధా అయినటువంటి వాటికి. కానీ ఈసారి మాత్రం వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న అన్ని వ్యవసాయ భూములకు రైతు భరోసా నిధులు కేటాయిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంతవరకు అయితే ఇలాంటి నిబంధనలు లేవు. రైట్, థ్యాంక్ యూ వరు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద 3 ఎకరాలు ఉన్నటువంటి భూమి ఎవరికైతే ఉందో వారికి ఈ రోజు నుంచి వారి ఖాతాలో రైతు భరోసాకు సంబంధించిన నిధులు జమ కాబోతున్నాయి. సుమారుగా ఈ 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల సంఖ్య 9.56, అంటే సుమారుగా 9.5 లక్షలుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో 58 లక్షల రైతులకు సంబంధించి 55 లక్షల ఎకరాలకి రైతు భరోసా ఇచ్చామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. దానికి గాను 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము. 44 లక్షల మంది రైతులకి లబ్ధి జరిగింది. సో ఇంకా రోజువారీగా మేము నిధులు విడుదల చేస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు 3 ఎకరాల లోపు, ఒకవేళ కనుక మీకు 3 ఎకరాల 1 గుంట ఎక్కువగా ఉన్నా కూడా మీకు 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసే సమయంలో మీకు లభిస్తుంది. కేవలం మీకు 3 ఎకరాల లోపు, ఎగ్జాక్ట్గా 3 ఎకరాల లోపు ఉంటే మాత్రమే ఈరోజు మీ నిధులు, మీ యొక్క బ్యాంక్ ఖాతాలో నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. సుమారుగా ఈరోజు 1,235 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు తెలుస్తోంది. సో మీకు ఇంకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా, మీకేమైనా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయా రైతు భరోసా నిధుల విడుదల సమయంలో? మీ దగ్గర ఉన్నటువంటి సమస్య, లేకపోతే మీకు ఎదురైనటువంటి సమస్య ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.